హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శృతి అయితే కావ్యతో, మేడం మీరు చెప్పినట్టుగానే క్లయింట్స్ అందరికీ కాల్ చేశాను, కానీ ఎవ్వరు కూడా మీటింగ్కి రానని చెప్తున్నారు మేడం అని అంటుంటే, అదే టైంలో అనామిక కాల్ చేస్తుంది. అనామిక అయితే కావ్యతో, కంగ్రాట్స్ కళావతి, లేదు లేదు చైర్మన్ దుగ్గిరాల కావ్య అని చెప్పి ఇక కావ్యకి కంగ్రాట్స్ చెప్తుంటే, ఓ అయితే నీకు నా గురించి చాలా తొందరగానే తెలిసిపోతుంది. నేను ఇక్కడ చైర్మన్గా వచ్చినట్టు కనీసం 2 రోజులు కూడా కాలేదు, కానీ నువ్వు అన్నీ బాగానే ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నావు అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే, ఇక అనామిక అయితే, ఏంటి నీ క్లయింట్స్ అందరికీ ఫోన్ చేసి మీటింగ్ పెడుతున్నావంట, పాపం ఒక్కరు కూడా రానని చెప్పినట్టున్నారు అని అనడంతో, దానికి కావ్య అయితే వాళ్ళు రాకపోవడానికి కారణం నువ్వే అన్నమాట అని చెప్పి కావ్య అయితే అనామికని అడుగుతుంది. అనామిక, చూడు, నీ క్లయింట్స్ని ఎలా లాగేసుకున్నానో అలాగే కొద్ది రోజుల్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ అనామిక సొంతమైపోతుంది. అంటే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏకమైపోతుంది అని చెప్పి ఇక కావ్యని చాలా తక్కువ చేసి అనామిక మాట్లాడుతూ ఉంటుంది. అనామిక మాటలకి కావ్య, పిచ్చిదానా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ఏదో ఊహించుకుంటున్నట్టున్నావు. చూడు, నేను ఆఫీస్కి వచ్చి 2 రోజులు కూడా పూర్తవ్వలేదు, కానీ నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నావు. చూడు, నన్ను మోసం చేసి నా నుంచి డిజైన్స్ కొట్టేసినంత ఈజీ కాదు. నువ్వు నన్ను ఢీ కొట్టాలి అంటే ఈరోజు క్లయింట్స్ని లాక్కున్నానని తెగ సంబరపడిపోతున్నావు, కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ క్లయింట్స్ని అయితే లాక్కున్నావో వాళ్ళతోనే మీటింగ్ అరేంజ్ చేస్తాను, చూస్తావా అని చెప్పి ఇక కావ్య అయితే అనామికతో ఛాలెంజ్ చేస్తుంది. అనామిక, చూడు, మేనేజర్ని బయట సెక్యూరిటీని చేసినంత ఈజీ కాదు, అర్థమవుతుందా అని అంటుంటే, వాడు సెక్యూరిటీ కావడానికి కారణం నువ్వే కదా, అందుకేనా అంతలా ఆలోచిస్తున్నావు. వాడి పక్కన నీకు కూడా స్థానం ఉంటుంది, నువ్వెప్పుడొచ్చినా నీకు సెక్యూరిటీ జాబ్ అవైలబుల్ అని చెప్పి ఇక కావ్య అయితే అనామికని రెచ్చగొట్టి కాల్ కట్ చేస్తుంది. అనామిక కావ్య మాటలకి చాలా కోపంగా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సామంత్ అనామికని చూసి అనామిక దగ్గర భుజం మీద చేయి వేసి, బేబీ అని పిలవడంతో అనామిక ఏంటి అని చాలా సీరియస్గా సామంత్తో అంటాడు. కూల్ బేబీ కూల్, నేను నీ డార్లింగ్ సామంత్ అని, నాతో ఏంటి ఇంత కోపంగా ఉన్నావు అని చెప్పి ఇక సామంత్ అయితే, ఏంటి బేబీ చాలా హాట్గా ఉంది అని చెప్పి ఇక సామంత్ అయితే అనామికని కూల్ చేయడానికి మాట్లాడుతుంటే, సామంత్ అసలు ఆ కావ్య ఏం మాట్లాడుతుందో తెలుసా అని అంటుంటే, చూడు బేబీ, ఆ కావ్య ఏం మాట్లాడినా సరే తను మనల్ని ఏమీ చెయ్యలేదు. మనం తన గురించి ఆలోచించి మన మూడ్నెందుకు డిస్టర్బ్ చేసుకోవడం, దా బయటికి వెళ్దాం అని చెప్పి సామంత్ అయితే అనామిక భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని ఇక అక్కడి నుంచి తీసుకుపోతాడు. ఇక్కడ చూస్తే కావ్య ఇక శృతి అని గట్టిగా పిలవడంతో ఇక శృతి అయితే వస్తుంది. చెప్పండి మేడం అని అంటుంటే ఇక కావ్య అయితే శృతికి ఏదో చెప్తుంది. శృతి అయితే, మేడం మీ బుర్ర మేడం, నిజంగా మీరు చాలా బాగా ఆలోచించారు అని చెప్పి ఇక శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే కాయగూరలు తీసుకొని వస్తున్న రాజు వైపు చూస్తూ రుద్రాణి అయితే, పాపం రాజు మహారాజులా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇంటి పనివాడిలాగా కాయగూరలు మోస్తున్నాడు. వీడికి ఇదే దుస్థితి పడుతుంది. అక్కడ నా కొడుకు కంపెనీ చైర్మన్గా కూర్చుంటాడు. పోనీలే, ఇప్పటి నుంచి వీడికి ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి రుద్రాణి వెటకారంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ పక్కన అపర్ణ, ఇందిరాదేవి, అలాగే ప్రకాశం, ఇక స్వప్న నలుగురు కలిసి గూడు పుటాని చేస్తారు. ఒక్కసారిగా రాజ్ వాళ్ళని చూసి
ఏంటి నలుగురు కలిసి ఇక్కడ కూర్చుని ఏంటి గూడు పుట్టాన్ని నడుపుతున్నారు అని చెప్పి ఇక రాజైతే వాళ్ళని అడుగుతూ ఉంటే వెంటనే ఇక పక్కనున్న ప్రకాశమైతే, రాజ్ నువ్వేంట్రా కూరగాయలు కొంటున్నావు? ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుంటే నువ్వు కూరగాయలు తేవడం ఏంటి? అంతేలే, పని పాట లేనప్పుడు ఏదో ఒక పనిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, చివరికి కాయగూరలు మోసేదాకా దిగజారిపోయావు అని చెప్పి ఇక ప్రకాశమైతే తన మతిమరుపుతో రాజ్ని మరింత రెచ్చగొడతాడు. రాజైతే, బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? మీ కళ్ళ ముందే కదా మమ్మీ నన్ను కూరగాయలు తెమ్మంది, ఇప్పుడేదో నేనే నా ఓన్గా కాయగూరలు తెచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి రాజైతే ఇక ప్రకాశాన్ని అడుగుతాడు. ఇంతలో పక్కన ఉన్న స్వప్న, రాజ్ ఒకప్పుడు ఈ దుగ్గిరాల సామ్రాజ్యానికి మహారాజులా ఉండేవాడివి, కానీ ఇప్పుడు నువ్వు ఇలా కాయగూరలు తేవడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే ఒక విధంగా నువ్వు కూడా రాహుల్లా తయారవుతావేమో అని కొంచెం భయంగా ఉంది. ఆంటీ, ఆ రాహుల్ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎప్పుడు అందరి మాటల్ని పెడచెవిన పెట్టి తను మాత్రం తనకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఇంట్లోనే తినడం పడుకోవడం, అలాగే రాజ్ పరిస్థితి కూడా మారిపోతుందా ఏంటి అని చెప్పి స్వప్న అయితే ఇక ఇంద్రాదేవిని అలాగే అపర్ణని అడుగుతుంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇంకా అపర్ణ అయితే, చూడు రాజ్, నువ్వు ఆవేశంలో ఉన్నావు, ఒక్కసారి ఆలోచించు. అది నీ కంపెనీనే, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కావ్యని కేవలం చైర్మన్ని చేశారు. అంత మాత్రానికే నువ్విలా అలిగి ఆడపిల్లలాగా ఇంట్లో కూర్చుంటావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాజ్ని రెచ్చగొడుతుంటారు. రాజ్ వాళ్ళందరూ కలిసి తన మీద దండయాత్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆపండి, ఆపండి, ఏంటి అందరూ కలిసి ఒకేసారి నా మీద దండయాత్రని ప్రకటించారు? ఇప్పుడేంటి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా, వెళ్తాలే అని చెప్పి రాజ్ అంటుంటే, రేయ్ ఎప్పుడో కాదు ఇప్పుడే వెళ్ళాలి, నువ్వేంటో కావ్య దగ్గర నిరూపించుకోవాలి. కావ్య సీఈఓగా పనిచేస్తే తన దగ్గర నువ్వెందుకు పనికిరాని వాడినని ప్రూవ్ చేసుకోవడానికేనా ఇంట్లో కూర్చుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రాజ్ని ఇంకాస్త రెచ్చగొట్టి వాళ్ళ మాటలతో రాజ్ని మోటివేట్ చేస్తారు. ఇక రాజ్ అయితే, అర్థమైంది, నాకు బాగా అర్థమైంది, నేను ఆ కళావతి దగ్గర ఓడిపోతానని భయపడడం వల్ల ఇంట్లో ఉన్నానని మీరందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఆ కళావతి కంటే ఏ విషయంలో తక్కువ కాదు, తను ఆ కంపెనీ సీఈఓగా ఎందుకు పనికిరాదు అని చెప్పి మీ అందరికీ తెలిసేలా చేస్తానని రాజ్ లోపలికి వెళ్తుంటే, అరే నాన్న, కోపంలో ఆఫీస్కి ఎటెళ్లాలో తెలియక లోపలికి వెళ్తున్నావు అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే, మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, ఈ డ్రెస్తోనే వెళ్తానా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాడు. ఇంతలో రుద్రని అదే టైంలో బయటికి వస్తుంది. నలుగురు కలిసి ఒక్కసారిగా వాళ్ళు చేతులతో ఐఫై కొట్టుకుంటూ ఉంటారు. ఇదేంటి, వీళ్ళ నలుగురు ఒక్కటయ్యారు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తుంటారబ్బా అని చెప్పి రుద్రాని కిందకి వస్తుంటే రాజ్ చక్కగా రెడీ అయ్యి ఇక ఆఫీస్కి బయలుదేరటానికి తన ల్యాప్టాప్తో కిందకి వస్తాడు. రాజ్ని చూసిన అందరూ కూడా చాలా సంతోషిస్తారు. కానీ రుద్రాని అయితే, ఏంటి వీడు ఇప్పటికిప్పుడే ఇలా రెడీ అయ్యాడు, ఎక్కడికబ్బా అని చెప్పి ఇక రుద్రాని అయితే రాజ్ దగ్గరకు వచ్చి, నానా రాజ్, ఏంటి ఇప్పటికిప్పుడు ఇలా రెడీ అయ్యావు? ఇందాక మార్కెట్కి వెళ్ళావు, మరి ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? సూపర్ బజార్కి కదా, నాకు అర్థమైంది, కానీ సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఈ సూట్ ఎందుకురా అని చెప్పి రుద్రాని అయితే రాజ్తో వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్ అయితే, అత్తా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? చూడు, నేనే సూపర్ బజార్కి వెళ్ళలేదు, కాయగూరలకి వెళ్ళట్లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటుంటే, ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అంటే నువ్వు ఆఫీస్లో జనరల్ మేనేజర్గా ఫిక్స్ అయిపోయినట్టేనా అని చెప్పి రుద్రాని అంటుంటే, అత్త ఎవ్వరు కూడా ముందు నుంచే హై పొజిషన్లో ఉండరు, అంచెలంచెలుగా పైకి వెళ్తారు, నేను ఇప్పుడు జీరో నుంచి మొదలు పెడుతున్నాను,
మళ్ళీ నేనేంటో అందరి దగ్గర రుజువు చేసుకుంటాను అని అంటుంటే, కాదు రాజ్, ఒక్కసారి నేను అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ రుద్రని, నా కొడుకు వాడి మనసు మార్చుకుని తిరిగి ఆఫీస్కి వెళ్తున్నాడు. నువ్వు లేనిపోని పుల్లలు పెట్టి మళ్ళీ వాడి మనసుని పాడు చేయాలని చూడకు అని చెప్పి ఇక రుద్రాని నోరు మూయిస్తుంది. అపర్ణ అయితే రాజ్ని దగ్గరుండి మరి ఏదో యుద్ధానికి సాగనంపినట్టు అపర్ణ, ఇందిరాదేవి రాజ్నైతే ఆఫీస్కి పంపిస్తారు. రాజ్ ఆఫీస్లో అడుగుపెట్టగానే రాజ్ని చూసి ఎవ్వరూ కూడా అస్సలు రెస్పాన్స్ అవ్వరు. పైగా రాజ్ని విచిత్రంగా చూస్తారు. రాజ్ అయితే ఇదేంటి వీళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అని చెప్పి రాజ్ వాళ్ళ దగ్గరగా వెళ్తుంటాడు. కనీసం రాజ్ని చూసి పైకి లేవంది కాక పట్టనట్టుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో శృతి అక్కడికి వచ్చి, రాజ్ సార్ మీరేనా? మీరేంటి టైంకి రాలేదు? అసలు మేనేజర్ అయ్యండి టైం టు టైం రాకుండా ఇట్లా మీకు నచ్చినప్పుడు వస్తారా? కావ్య మేడం మీరు రాగానే తన క్యాబిన్లోకి రమ్మన్నారు అని అంటుంటే, అంటే నేను ఆఫీస్కి వస్తాను అని ఈ కళావతి ముందుగానే గెస్ చేసిందా? లేదంటే నన్ను చూసి ఈ శృతి కావాలని ఇలా మాట్లాడుతుందా? ఏయ్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అని అంటుంటే, సార్ మీకు తెలుసు కదా సార్, మేడం ఇప్పుడు కంపెనీ బాస్, ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఒక జనరల్ మేనేజర్గా మీరు బాస్ని పిలిస్తే బాస్ మాటని కాదనకూడదని, ఇవి మీరు పెట్టిన రూల్సే మర్చిపోయినట్టున్నారు అని చెప్పడంతో ఇక రాజ్ తప్పని పరిస్థితుల్లో కావ్య ఉన్న క్యాబిన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. కావ్య అయితే, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? ఒక జనరల్ మేనేజర్ అయ్యుండి నువ్వే లేటుగా వస్తే ఎంప్లాయీస్ అందరూ నిన్ను చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అయినా నీ ఇష్టం వచ్చినప్పుడు సెలవులు పెట్టడానికి, అలాగే నీకు నచ్చినప్పుడు కంపెనీకి రావడానికి ఇదేమీ నీ అత్త కనకమిల్లు కాదు, అర్థమవుతుందా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని చడామడా తిట్టేస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. కావ్యని అలానే చూస్తుండిపోతాడు. ఏంటి ఈయన ఇలా చూస్తున్నారు, ఎక్కువైందా ఏంటి? మళ్ళీ అలిగి వెళ్ళిపోతారు అని చెప్పి కావ్య కవర్ చేస్తూ, చూడండి ఇప్పుడు నేను మీతో గొడవ పడటానికి పిలవలేదు, అలాగే మీతో నేను ఏ తప్పు చేయలేదని చెప్పటానికి పిలవలేదు. మీతో ఆఫీస్ గురించి, కంపెనీ బాధ్యతల గురించి మాట్లాడడానికి పిలిచాను అని అంటుంటే రాజ్ అయితే, చూడు నేను కూడా మన కంపెనీ గురించి, అలాగే కంపెనీలో జరిగే వర్క్ గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. నువ్వు కూడా దాని గురించి అని చెప్పావు కాబట్టి ఇక్కడ నుంచున్నాను. చెప్పు ఏంటి అని అంటుంటే, చూడండి నేనిప్పుడు కంపెనీ సీఈఓని, మీ భార్యని కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, రావే పోవే, ఇలా మాట్లాడితే కుదరదు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో అంటుంది. రాజ్, సారీ మేడం, సారీ, చెప్పండి కళావతి మేడం గారు నన్ను ఎందుకు పిలిచినట్టు అని అంటుంటే, ఇంకా సేపట్లో క్లయింట్స్తో మీటింగ్ అరేంజ్ చేశాను, కానీ క్లయింట్స్ ఎవ్వరు కూడా మీటింగ్కి రానంటున్నారు. వాళ్ళు మీటింగ్కి ఎలా అయినా సరే వచ్చేలా నేను చేస్తాను, కానీ వాళ్ళు మళ్ళీ మన కంపెనీ నుంచి పక్క కంపెనీకి వెళ్లకుండా మీరు ఆపగలరా అని అడిగితే ఇక రాజ్ అయితే రూల్స్ని, అలాగే వాళ్ళు వెళ్లకుండా చేసే కొన్ని విషయాలని కావ్యకి చెప్తాడు. కావ్య అయితే ఇక దాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో చెప్పి క్యాబిన్లో నుంచి బయటకైతే వస్తుంది. శృతిని పిలుస్తుంది. శృతి, నేను చెప్పిన పని ఏం చేశావు అని అంటుంటే, మేడం ఆల్రెడీ అందరూ భయంతో వచ్చి అదిగో మీటింగ్ క్యాబిన్లో కూర్చున్నారు అని అంటుంటే, సరే వెళ్ళి మీ రాజ్యాన్ని కూడా రమ్మని పిలువు అని చెప్పి ఇక కావ్య అయితే క్యాబిన్లోకి వెళ్తుంది. హలో మిస్టర్ డీలర్స్, గుడ్ మార్నింగ్. మీరు మా కంపెనీ నుంచి మీ డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని పక్క కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇవ్వటానికి గల కారణాలేంటి అని చెప్పి ఇక కావ్య అడుగుతుంటే,
వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పి ఇక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో రాజ్ వాళ్ళందరూ కూడా డీల్ని కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు పెట్టిన సంతకాలు అలాగే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్న అగ్రిమెంట్స్ని తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు ఇదే కంపెనీతో వర్క్ చేసేలాగా రాజ్ వాళ్ళతో మాట్లాడతాడు. కానీ వాళ్ళందరూ కూడా చూడండి, 10 సంవత్సరాల నుంచి నెంబర్ 1 స్థానంలో ఉన్న మీ కంపెనీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. అలాగే మీ మీద నమ్మకంతో మేము చాలా షేర్లే పెట్టాం మీ కంపెనీ మీద. కానీ మీ కంపెనీలో షేర్స్ అన్నీ పడిపోతున్నాయి. తెలిసి మేం లాస్ అవ్వలేం కదా అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే కావ్య వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి, ఇంతవరకు మీరు మా కంపెనీకి అవార్డు రాలేదని దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ మా కంపెనీ ఎంత బాధ్యతగా పనిచేస్తుందో, అలాగే మీకు ఇవ్వాల్సిన డిజైన్స్ని, జ్యువెలరీస్ని ఎంత కాన్ఫిడెంట్గా ఇస్తుందో మీకు తెలియంది కాదు. ఇక నుంచి మీరు అట్లాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. మీకు ఏ టైంలో జ్యువెలరీ డిజైన్స్ రావాలో అదే టైంలో ఇస్తాం. మీకు నచ్చేవి, మీకు మెచ్చేవి అన్నీ కూడా మీకు టైం టు టైం డెలివరీ అవుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే తన మాటలతో వాళ్ళందరినీ ఒప్పిస్తుంది. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కావ్య మాటలకి క్లాప్స్ కొడతారు. మేడం, నిజంగా మీ మీద మాకు 99% నమ్మకం ఉంది. మీరు టైం టు టైం మేం అనుకున్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఆ 1% నమ్మకం కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళందరి డీల్స్ని ఇక కావ్యకి అప్పగించి అక్కడి నుంచి వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే అనామికకి వాళ్ళ కంపెనీ నుంచి ప్రసాద్ ఫోన్ చేసి, మేడం, ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చిన క్లయింట్స్ అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళతో మనం కుదుర్చుకున్న డీల్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అని అంటుంటే ఒక్కసారిగా అనామిక, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి అని అంటుంటే, అవును మేడం, వాళ్ళే కాదు, ఎప్పటి నుంచో మనతో పనిచేసే కొన్ని కంపెనీలు కూడా మనతో డీల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వెళ్ళిపోయారు అని అంటుంటే, ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా ఎలా వెళ్ళిపోతారు? నేను వస్తున్నా నాగు అని చెప్పి ఇక అనామిక కాల్ కట్ చేస్తుంది. పక్కన ఉన్న సామంత్, ఏమైంది బేబీ అని అంటుంటే సామంత్కి జరిగిన విషయం చెప్తుంది. ఒక్కసారిగా సామంత్ ఆవేశంగా పైకి లేస్తాడు. నువ్వు నాకు ఏదేదో చెప్పావు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే దానికి అనామిక, ఆ కావ్య గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా తన మాయ మాటలతో మన క్లయింట్స్ అందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక అనామిక సామంత్ ఆఫీస్కి అయితే బయలుదేరతారు. ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రాణితో మాట్లాడుతూ, మమ్మీ, ఆ అనామిక మన కంపెనీ క్లయింట్స్ అందరినీ తన వైపుకు తిప్పుకుంది. కానీ కావ్య తెలివైనది కదా, వాళ్ళందరినీ మళ్ళీ మన వైపుకి వచ్చేలా చేసింది. పైగా రాజ్ని తను ఎలా చెప్తే అలా వినేలా చేసింది అని అంటుంటే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇక రాజ్ కావ్య ఒక్కటైపోతారు. ఇంట్లో అందరూ అనుకున్నట్టు కావ్య రాజులిద్దరూ కలిసిపోతే ఇక మనకి ఈ ఇంట్లో స్థానం ఉండదు. నీ పెళ్ళం స్వప్న చెప్పినట్టు అందరూ కలిసి తరువాత మనిద్దరిని ఎలా బయటికి తోసేయాలా అని ఆలోచిస్తారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అంటుంటుంది. ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ఇంకా అమ్మ గురించి పాటని చాలా అందంగా రాస్తాడు. ఆ పాటని అప్పుకి వినిపిస్తాడు. ఒక్కసారిగా అప్పు ఆ పాటలు విని గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఇక కిందింట్లో వాళ్ళ ఓనర్స్ ఇంటికి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు. వాళ్ళ బంధువు అవడంతో వాళ్ళింట్లోనే ఉంటాడు. అతనైతే కళ్యాణ్ రాసిన పాటలని విని ఆయనైతే కళ్యాణ్ని వెతుక్కుంటూ పైకొస్తాడు. ఇప్పుడు మీరొక పాట పాడారు, అది మీరేనా అని అడగడంతో పక్క నుంచి అప్పు, పాడడమే కాదు రాసింది కూడా ఆయనే, అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పి అప్పు అడగడంతో, చూడండి, నేను ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ని,
నా పేరు శరత్ కుమార్. నిజంగా మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏమి అనుకోను అంటే నేను ఒప్పుకున్న కొత్త ప్రాజెక్ట్స్కి మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు. ఆ అప్పుకైతే తట్టుకోలేని ఆనందం. కానీ కళ్యాణ్, అది లక్ష్మీనారాయణ గారు ఈ పాట అడిగారు, ఆయన కోసమే నేను ఈ పాటని రాశాను, ఇప్పుడు మీరు అని అంటుంటే, చూడండి, అవకాశం అనేది ఎప్పుడు రాదు, ఏదో ఒక్కసారే వస్తుంది, అప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో లక్ష్మీనారాయణ ఫోన్ చేసి కళ్యాణ్తో మళ్ళీ పొగరుగా మాట్లాడతాడు. చూడు, నిన్ను పాట అడిగాను, నువ్వు ఇంతవరకు పాటే ఇవ్వలేదు, కనీసం ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తానని కూడా చెప్పలేదు. నీలాంటోడి మీద నమ్మకం పెట్టుకుంటే నాకున్న పేరు పలుకుబడి రెండు దెబ్బతింటాయి. చూడు, నువ్వు అక్కర్లేదు, నీ పాట అక్కర్లేదు అని చెప్పి ఆ లక్ష్మీనారాయణ కళ్యాణ్తో చాలా గర్వంగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. పక్క నుంచి అప్పు, చూసావుగా, వాడి గురించి ముందు నుంచి నేను చెప్తానే ఉన్నా, అనవసరంగా వాడిని నమ్మి మోసపోవద్దని, వెళ్ళు, నీకొచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్ని ముందుకి పంపిస్తుంది. అలాగే ఇక్కడ రాజ్, కావ్య ఇద్దరు కూడా ఇంతవరకు వెనుకబడ్డ వాళ్ళ కంపెనీని మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తెప్పిస్తారు. అలాగే కళ్యాణ్ కూడా తన టాలెంట్ని ఉపయోగించి తను ఒక ఫేమస్ మ్యూజిక్